నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో ఆత్మగౌరవంతో తమ బంధువుల ముందు గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో, మా జీవితాలు ఇంతే, మా జీవితంలో వెలుగు లేదు, మా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి. అందుకే ఆలోచన చేసినాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు పేదవాళ్లను, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కల నెరవేరలేదు. మరి ఆ సొంత ఇంటి కలను, పేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలను కలిసి పేదల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో భాగంగా సొంత ఇంటి కళ ఒక బలమైన ఆకాంక్ష అని వారు గుర్తించారు. అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడమే కాదు, సాచ్యురేషన్ మోడ్లో ఇస్తామని, ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి సొంత ఇల్లు ఇస్తామని 10 సంవత్సరాలలో 25 లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందించి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రికి సవాలు విసిరిన, పదే పదే విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యదు అని మన మీద అబాండాలు వేస్తుంటే నేను ఒక సవాలు విసిరిన ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి ఆనాడు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామంలో మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న గ్రామాలలో మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ ఏ నియోజకవర్గంలో అయినా మీకు డిపాజిట్లు వస్తే తప్పకుండా చంద్రశేఖరరావు గారు మమ్మల్ని మన్నించమని, క్షమించమని నేను అడుగుతానని సవాలు విసిరిన. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఆనాడే నిర్ణయించుకున్నా, ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా, ఎవరు అడ్డం పడ్డా, ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నా. మేము ఆశించినట్టుగానే, మీరు ఊహించినట్టుగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ పని చెయ్యాలి అంటే నాకు కూడా బలమైన పని చేయగలిగిన సమర్థుడైన మంత్రి ఉండాలి కదా అని నేను ఆలోచన చేసిన. అందుకే ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని, అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, ఈ శాఖ వారు అడగలే, రెవెన్యూ శాఖ వారు అడగలే, మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది
ఈ దయ్యాన్ని పొలిమేరలు దాటించే వరకు తరమాలే, ఈ కొరివి దయ్యాన్ని పాతరెయ్యాలి అనంటే భూభారతి తేవాలి. భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు, పేదవాడి కళ నెరవేరాలి అనంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ 2 శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన. నేనే తీసుకొని ఉండొచ్చు, ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు. కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా, చంద్రశేఖరరావు సంగతి చూడాలన్నా నాకు సమయం సరిపోదు. కాబట్టి సమయం ఇవ్వడమే కాదు, సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా 99.99% ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు. ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదు అని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఎందుకంటే ఏ పని ఎవరు చేయాలో, ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో గుర్తించవలసిన బాధ్యత నాయకత్వానికి. కొన్నిసార్లు మనం అంతా మంచి అనుకో నిర్ణయించుకుంటే కొన్నిసార్లు మన అంచనాలు కూడా తప్పొచ్చు. అందుకే 20 నెలల్లో నేను నిశితంగా గమనిస్తున్నా. 20 నెలల తర్వాత ఇవాళ మీ ముందల ప్రకటిస్తున్నా, సీనన్నకి ఇచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. ఇవాళ జాతీయ స్థాయిలో ధరణిని బొందబెట్టిన భూభారతి పేద రైతులకు అందుబాటులో తెచ్చిన ఇవాళ 4.5 లక్షల మంది పేదలు సొంత ఇంటి కలను ఇవాళ నెరవేర్చిన అక్కడ నాయకపోడు రమణమ్మ ఇంట్లోనే గృహప్రవేశానికి పోయినా ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమిచ్చినా రాదు, ఏం చేసినా ఆనందం రాదు. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహప్రవేశం చేసిన రోజు ఉందో ఇవాళ అశ్వరావుపేట పేదోళ్ళు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుందని నేను అడుగుతున్న మిత్రులారా. అందరికీ 3,500 ఎమ్మెల్యేలకు ఇస్తే మీ ఆదినారాయణ పట్టువాటి ఇంకొక 1000 ఇండ్లు ఎక్కువ తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో మా సిఆర్ఈ మంత్రికి కూడా 3,500 ఇచ్చిన, కొడంగల్లో నేను కూడా 3,500 తెచ్చుకున్నా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా 3,500 ఇచ్చిన. కానీ మీ ఆది నారాయణ 4,500 తెచ్చుకున్నాడా? కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది. పేదరికం చూడాలంటే విమానాలలో వచ్చి, కార్లలో వచ్చి మన పేదరికం చూడాలి.